హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు రాబోతున్న రోజులు చాలా శక్తివంతమైన రోజులండి. అంటే మనకు చైత్ర మాసములో వసంత నవరాత్రులు అనేది రాబోతున్నాయి. వసంత నవరాత్రులు అంటే లలితమ్మ నవరాత్రులు అండి. ఈ వసంత నవరాత్రులు చాలా పవర్ఫుల్ నవరాత్రులండి. తేలికగా ఎవరు ఉన్నంతలో వారు అమ్మను ఏ విధంగా ఆరాధించుకోవాలనేది అతి సులభంగా అమ్మ పూజ ఏ విధంగా చేయాలి ఈ 9 రోజులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు అయితే లలితమ్మ నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైన నవరాత్రులండి. మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఒక్కొక్క పర్వదినానికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి. ఒక్కొక్క పర్వదినానికి ఆ శక్తిని, ఆ దేవుణ్ణి పూజించి ఆ శక్తిని మనము అందిపుచ్చుకుంటే మన జీవితంలో అసలు తిరిగి చూడని అవసరం లేదండి. మనం ఆ శక్తిని మనము పొందితే మనం అసలు కష్టాలు అనేవే పడకుండా ఉండొచ్చు. మన సంస్కృతి, మన హిందూ ధర్మం అంత గొప్పదండి. మనం రోజు పూజలు చేయకపోయినా సరే, హోమాలు వ్రతాలు చేయకపోయినా ఒక్కొక్క పర్వదినాన్ని మనం చక్కగా వినియోగించుకుంటే అసలు మన జీవితంలో కష్టాలు అనేవే రావు. అయితే మనకు ఉగాది నుండి శ్రీరామనవమి వరకైతే నవరాత్రుల్లో ఇప్పుడు అమ్మని ఏ విధంగా ఆరాధించుకోవాలనేది చూద్దాం. మనము ఉగాది పండుగ అంటే మన తెలుగువారి నూతన సంవత్సరం కదా. అందరం అయితే ఉగాదికి ముందే ఇంటినైతే శుభ్రం చేసి బూజులు అలాంటివి దులుపుకొని ఇంటిని చక్కగా శుద్ధి చేసి పెట్టుకుంటాం కదా. ఉగాది రోజు ఇంకా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపను చక్కగా పూజించుకొని ఇంకా ఇంటిని శుభ్రంగా తుడిచి తడిబట్ట పెట్టుకొని శుభ్రం చేసి ఇంకా ఉదయంనే పీఠం అనేది పెట్టుకోండి. ఇంకా మేము పీఠం పెట్టుకోమని అనుకునేవారు మీరు పూజ మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్ పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. కలశం పెట్టి అఖండ దీపం పెట్టుకొని ఈ 9 రోజులు ఒక దీక్షలాగా చక్కగా పూజ చేసుకుంటాం అనుకునేవారు చక్కగా ఈ పూజ అనేది చేసుకోండి. ఇంకా అలా కలశం పెట్టడము, అఖండ దీపం పెట్టే అవకాశం మాకు లేదు అనుకునేవారు మీకు పూజ మందిరంలో అయినా లేదంటే సపరేట్ పీఠమైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఒక పీఠం వేసి ఆ పీఠం పైన వస్త్రం వేసి లలితమ్మవారి ఫోటో అనేది పెట్టుకోండి. ఇంకా ఫోటో మా దగ్గర లేదు అనుకునేవారు మీకు అమ్మవారి ఏ రూపంలో ఫోటో ఉంటే, లక్ష్మి కానీ దుర్గ కానీ ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోండి. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే లలితమ్మ ఫోటో అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా అందరం ఆరాధించేది లలితమ్మ రూపమునే ఆరాధిస్తాం కదా. అమ్మ శాంతి రూపము కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో లలితమ్మ ఫోటో ఉంటుంది. లేని వారు ఒక ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా పూజ చేసుకుంటున్నాం, మా ఇంట్లో లలితమ్మ ఫోటో లేదనుకునేవారు ఒక ప్రింటౌట్ తీసుకొని పూజలో పెట్టుకోండి, చాలా మంచిది. కానీ అందరు ఇళ్ళనైతే లలితమ్మ ఫోటో అనేది ఉండండి. అలా కుదరని వారు శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అయినా పెట్టుకొని మనం ఈ నవరాత్రుల్లో పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా పీఠం పెట్టి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోండి. ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి చిన్నది మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. లేదంటే పసుపుతోటి గణపతిని తయారు చేసి పెట్టుకోండి. పూజలో గణపతిని పెట్టుకోండి. ఇంకా మీకు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంది, మేము కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాం అనుకునేవారు చక్కగా కలశం అనేది పెట్టుకోండి. కలశం పెట్టుకుంటే చాలా మంచిదండి. అలా పెట్టుకోండి. అలా వీలు కాని వారు ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక రూపాయి కాయిన్ వేసి ఒక పువ్వు వేసి పెట్టుకొని అదే కలశంగా భావించండి. వర్ణ కలశం అదే కలశంగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. ఇంకా మీరు అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే చక్కగా అఖండ దీపం అనేది పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు ఇంట్లో మనకు అందరి ఇళ్ళలో పెద్ద ప్రమిదలు ఉంటున్నాయి కదా, కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ పెద్ద సైజు దీపాలు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కొంచెం పెద్ద ప్రమిద మీ ఇంట్లో ఉంటే ఆ ప్రమిద పెట్టుకొని అంటే ఉదయం నుండి సాయంకాలం ఇంట్లో దీపం వెలిగేలాగా చూసుకోండి. అంటే మనం ఉదయం దీపారాధన చేస్తాం కదా, సాయంకాలం వరకు వెలిగేలాగా, సాయంకాలం దీపారాధన చేస్తే మళ్ళీ తెల్లవారుదాకా వెలిగేలాగా, అంటే మనకు 24 గంటలు ఇంట్లో దీపం వెలిగేలాగా ఒక పెద్ద ప్రమిద తీసుకొని పెట్టుకోండి. అందులో మనం నూనె వడ్డిస్తుంటే మనకు ఉదయం నుండి సాయంకాలం వరకు వెలుగుతుంది. సాయంకాలం నూనె వడ్డిస్తే మళ్ళీ తెల్లవారుదాకా వెలుగుతుంది. మళ్ళీ అప్పుడు కొంచెం నూనె వడ్డిస్తే మళ్ళీ అది కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. అలా కొంచెం పెద్ద సైజు ప్రమిద అనేది తీసుకొని పెట్టుకోండి. ఇంకా మీరు
ఇలా కలశం పెట్టుకొని ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. పీఠం పెట్టుకొని అమ్మవారిని అలంకరణ చేసుకొని వినాయకుని పెట్టుకొని కలశం పెట్టుకున్నారు. అఖండ దీపంగా ఒక ప్రమిద పెట్టుకున్నారు. ఒక చిన్న 2 ప్రమిదలు తీసుకొని నిత్యం అంటే రోజు దీపారాధన చేసుకునేలాగా 2 దీపాలు పెట్టుకోండి. మీరు నూనెతో కానీ నెయ్యితో కానీ ఆ దీపాలు వెలిగించుకోండి. కానీ ఈ పూజ మనము ఈ 9 రోజులు ఒకే టైంకు చేయాలండి. ఉదయం మీరు 6 అంటే 7 లోపు ఈ పూజ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల లోపు, అంటే మీరు మొదటి రోజు 6 గంటలకు పూజ చేసుకున్నారనుకోండి, రెండో రోజు కూడా అదే ఉదయం 6 గంటలకు పూజ చేసుకోండి. అలాగే ఈ 9 రోజులు ఒకటే సమయానికి ఉదయం సాయంకాలం 2 పూటల పూజ అనేది చేసుకోండి. ఇంకా మేము కలశం పెట్టుకోలే, అఖండ దీపం పెట్టుకో, మేము పీఠం పెట్టుకొని అనుకునేవారు కూడా పూజా మందిరంలో ఈ 9 రోజులు ఉదయం సాయంకాలం 2 పూటల దీపారాధన అనేది చేసుకోండి. ఇంట్లో ఎవరైనా ఆడవారికి కుదరకపోతే మీరు పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ ఇంట్లో ఎవరు పెద్దవారు ఉంటే వారితో ఈ 9 రోజులు దీపారాధన ఖచ్చితంగా అమ్మ ముందు చేయమని చెప్పండి. అలా చేసుకోండి. ఇంకా ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం కలశ పూజ, మనం చెంబులో నీళ్ళేసి పెట్టుకున్నాం కదా, మన అరచేతి ఆ చెంబు పైన పెట్టి మీకు కలశం శ్లోకం వస్తే చదువుకోండి, లేదంటే ఆ పువ్వును తింపుకుంటూ గంగా గంగా అని చదువుకుంటూ కూడా అలా కూడా కలశ పూజ అవుతుంది. మనం ఏ పూజ చేసిన ముందు వినాయకుని కాబట్టి వినాయకునికి చక్కగా మొదటి రోజు షోడోపచార పూజ చేసుకోండి. స్వామివారికి మీరు పసుపుతో గణపతిని చేసుకున్నారనుకోండి, ఆ గణపతినే మన పీఠ మీదకి ఆహ్వానించుకున్నట్టు, స్వామివారి కాళ్ళు కడిగినట్టు చేతులు కడిగినట్టు అలా స్వామివారికి షోడోపచార పూజ చేయండి. మీరు విగ్రహం పెట్టుకున్న స్వామివారికి పూజ అనేది చేయండి. పసుపుతో గణపతి పెట్టుకుంటే ఈ 9 రోజులు పెట్టుకుంటే పసుపు కొంచెం ఎండిపోయినట్టు అవుతుంది కదా, ప్రతిరోజు కొన్ని నీళ్లు ఆ పసుపు ముద్ద మీద జీలకర్ర ఇవ్వండి. అప్పుడు ఎండిపోయినట్టు ఆ ముద్ద కదా, ఒకవేళ మీకు ఎండిపోయి పగుళ్ళు వచ్చిందంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ప్రతిరోజు కూడా వినాయకుడిని తయారు చేసి పెట్టుకోవచ్చు అండి. మనం ప్రతిరోజు వినాయకునికి ఉద్యాపన చెప్తాం కదా, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఆ వినాయకుడిని మీరు ముఖానికి కానీ మంగళసూత్రాలకు కానీ రాసుకోవచ్చు. కానీ తులసి మొక్కలు మాత్రం వేయొద్దు. ఏదైనా పచ్చని చెట్టుకైనా నీళ్ళల్లో కలిపి వేసినా ఏం లేదు, లేదంటే మీరు ముఖానికి రోజు కొంచెం మంగళసూత్రాలకు పెట్టుకున్నా సరిపోతుంది. అలా మీకు రోజు వీలైతే రోజు వినాయకుడిని చేసుకోండి, లేదంటే కొన్ని నీళ్ళు వేసినా కూడా చక్కగా ఉంటుంది. లేదంటే విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. ఇంకా విగ్రహం ఉంటే పసుపుతో గణపతిని చేయాల్సిన అవసరం లేదు, అలా పెట్టుకోండి. చేసి వినాయకునికి నైవేద్యంగా బెల్లం ముక్క కానీ, ఆ రోజు ఉగాది పండగ కాబట్టి మన ఇంట్లో పిండి వంటలు వండుతాం కదా, స్వామివారికి కూడా నివేదన చేసి స్వామివారికి హారతి ఇచ్చి ఈ 9 రోజులు నాకు ఎలాంటి విఘ్నాలకు జరగకుండా చక్కగా నాకు ఈ 9 రోజులు పూజ చేసుకునే అవకాశం కల్పించు స్వామి అని స్వామిని వేడుకొని స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజ చేయండి. ఇంకా మీ దగ్గర అమ్మవారి విగ్రహం పెట్టుకుంటారనుకోండి, ఆ విగ్రహానికి మొదటి రోజు పంచామృతాలతోటి పసుపు కుంకుమలతో అమ్మవారికి అభిషేకం అనేది మొదటి రోజు చేస్తే సరిపోతుంది. ఇంకా అమ్మవారికి మొదటి రోజు షోడోపచార పూజ చేయండి. అంటే అమ్మవారిని ఆ పీఠ మీదకి పిలిచిన అంటే మన ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించుకున్నట్టు, అమ్మవారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, కూర్చోవడానికి పీఠం వేసినట్టు, అమ్మవారికి తాగడానికి నీళ్ళు ఇచ్చినట్లు, తినడానికి అంటే భోజనం పెట్టినట్టు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, అలా అమ్మవారికి స్నానం చేయించినట్టు, అలా పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారికి కట్టుకోవడానికి నూతన వస్త్రాలు సమర్పించినట్టు, అమ్మవారికి తిలకం అంటే బొట్టు పెట్టినట్టు, పసుపు సమర్పించినట్టు, గంధం పెట్టుకున్నట్టు అమ్మవారికి ఆ పూజ అనేది చేయండి. అలా అమ్మవారికి మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది. విగ్రహం లేని వారు ఫోటోకే కొన్ని నీళ్లు కానీ పాలు అన్ని చిలకరి ఇవ్వండి. విగ్రహం ఉన్నోళ్ళు చక్కగా అభిషేకం అనేది చేసుకొని ఇంకా అమ్మవారిని మీ మనసుకు నచ్చినట్టు అలంకరణ అనేది చేసుకోండి. ఇంకా అమ్మవారికి మొదటి రోజు అగంధ పూజ అంటే అమ్మవారి అవయవాలకు పూజ అనేది చేయండి. అమ్మవారి ఒక్కొక్క చేతులు కాళ్ళను చూసుకుంటూ అమ్మవారిని పూజ అనేది చేసుకోండి. అది పువ్వులతో కానీ అక్షంతలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారికి ప్రతి అవయవాన్ని చూసుకుంటూ ఒక పువ్వు కానీ కుంకుమ కానీ అమ్మవారికి సమర్పించండి. అలా అమ్మవారికి అగంధ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరం అంటే అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి. ఇక్కడ అర్చన ప్రతిరోజు మీరు కుంకుమ పూజ చేసుకోండి. అంటే ప్రతిరోజు అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరం చదవడం వస్తే చదువుకోండి, లేదంటే ఫోన్లో ఇనుకుంటేనైనా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారి లలితమ్మ అష్టోత్తరం ఉంటుంది కదా, మీకు చక్కగా చదవడం వస్తే చదువుకోండి, లేదంటే ఫోన్లో లలితమ్మ అష్టోత్తరం అని కొడితే వస్తుంది,
వినుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం చదువుకోండి. పువ్వులతో అర్చన చేయొచ్చు, పసుపుతో అర్చన చేయొచ్చు, కుంకుమతో అర్చన చేయొచ్చు, అక్షంతలతో అమ్మవారికి అర్చన అనేది చేయొచ్చు, మారడి దరాలతో అమ్మకు అర్చన చేయొచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది అర్చన అనేది చేసుకోండి. ఇవన్నీ కాదండి, అమ్మవారికి ప్రతిరోజు కుంకుమతో అర్చన చేసుకోండి, చాలా మంచిది. 9 రోజులు అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకొని ఆ కుంకుమను ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ప్రతిరోజు మన నుదిటిలో ధరించండి. మగవారైనా ఆడవారైనా ఎవరైనా ధరించవచ్చు. మగవారు బయటకు వెళ్ళినప్పుడు ఈ కుంకుమ పెట్టి పంపించండి, చాలా మంచిది. ఇంట్లో ఆడవారు కూడా కుంకుమను పెట్టుకొని మన మంగళసూత్రాలకు పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ప్రతిరోజు ఈ కుంకుమను మనం ధరిస్తే మంచిది. అలా చేసుకోండి. 9 రోజులు అమ్మకు చక్కగా కుంకుమతో పూజ చేసుకోండి. కానీ ఒకే టైంకు చేయండి. ఉదయం సాయంకాలం 2 పూటల ఒకే టైంకు అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. అమ్మవారికి ధూపం అనేది వేసుకోండి. ఇంట్లో నలుమూలల కూడా ఫస్ట్ ధూపం వేసిన తర్వాతనే అమ్మకు పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి ధూపము గుగ్గిలములో కొంచెం మైసాచి కలిపి వేయండి. గుగ్గిలము, మైసాచి, దశంగం ఈ 3 కలిపి అమ్మవారికి ధూపం అనేది వేయండి. లేదంటే గుగ్గిలము దశంగంతో కూడా అమ్మవారికి ధూపం వేస్తే మంచిది. గుగ్గిలము దశాంగం రెండింటిని కలిపి అమ్మవారికి ధూపం అనేది వేయండి, చాలా మంచిది. ఇంట్లో నలుమూలల వేసుకోండి, మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఇలా ధూపం వేసుకోండి. ఇంకా అమ్మవారికి ప్రతిరోజు నేతి దీపాలు వెలిగించినా మంచిదే. మీరు పూజకి ఏ నూనె వాడతారో ఆ నూనెతో అయినా అమ్మకు దీపారాధన ప్రతిరోజు చేసుకోండి, ధూపం వేసుకోండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి బెల్లం అంటే పాలతో చేసిన పాయసం కానీ, చిత్రాన్నం కానీ, పులిహోర కానీ, నువ్వులన్నం కానీ, కదమ్మం కానీ ఏదో ఒకటి నైవేద్యం చేసి అమ్మవారికి ప్రతిరోజు అన్నప్రసాదం అనేది పెట్టండి. అంటే అన్నం వండి పెట్టండి. ప్రతిరోజు మనం వండుకుంటాం కదా అన్నం, మనం ఎలా పూజ చేసుకుంటాం, నిష్టగా ఉంటాం కాబట్టి మనం వండిన పదార్థాలన్నీ ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా వండుకొని అమ్మవారికి నివేదన చేసి అది మీరు తింటే సరిపోతుంది. అలా చేయండి. లేదంటే ప్రతిరోజు గుడన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం, పరమాన్నం పెట్టినా సరిపోతుంది. దద్దోజనం పెరుగన్నం పెట్టినా సరిపోతుంది. ఏదో ఒక నైవేద్యం అయితే అన్నంతో వండి పెట్టండి. అలా అమ్మవారికి నివేదన చేయండి. పండ్లు నివేదన చేయండి. అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం అనేది ఇవ్వండి. ఇలా చేసుకోండి. ఇంకా ఇలా నైవేద్యము పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి మంగళహారతి అనేది ఇవ్వండి. అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ నమస్కారం చేసి అమ్మవారి పాదాల వద్ద ఒక పువ్వు వేయండి. ప్రతిరోజు మంత్రపుష్పం చెప్పుకోండి, అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించండి. ఇలా చేసి ఇంకా ఆఖరిలో అమ్మకు క్షమాపణ అనేది చెప్పుకోండి. కొన్ని అక్షంతలు చేతులు తీసుకొని మంత్రహీనం, క్రియహీనం, భక్తిహీనం, అంతం లలితాదేవి సమర్పమని కొన్ని నీళ్లు వదిలిపెట్టండి. ఎందుకంటే మనము పూజలు ఎలాంటి తప్పులు చేసినా అమ్మ నన్ను మన్నించని ప్రతిరోజు ఇలా వేడుకోండి. ఇలా ఉదయం సాయంకాలం పూజ చేయండి. మొదటి రోజే ఇట్లా షోడోపచార పూజ చేయండి. ప్రతిరోజు పంచోపచార పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. ఉదయం అమ్మవారికి పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని హారతి ఇచ్చి ఇలా ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. సాయంకాలం అమ్మవారి లలిత సహస్రనామం ఏదైనా చదువుకోండి. మీ టైంను బట్టి చదువుకోండి. కానీ ప్రతిరోజు అయితే అమ్మకు కుంకుమ పూజ అనేది చేసుకోండి. ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకోండి. ఇలా చేసుకుంటే మంచిదండి. అలా చేయండి. మీకు ఉదయం వీలైతే ఉదయం చక్కగా పూజ మొత్తం చేసుకోండి. సాయంకాలం వీలైతే సాయంకాలం చేసుకోండి. మాకు ఉదయం అడావుడి ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం అలా ఉంటుంది అనుకునేవారు ఉదయం దీపం ధూపం ఏదో ఒకటి బెల్లం ముక్క అనేది ఏదైనా నైవేద్యం పెట్టి మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సాయంకాలం చక్కగా మళ్ళీ స్నానం చేసుకొని ఏదైనా ప్రసాదం వండి ఇంకా అమ్మవారికి అర్చన చేసుకొని లలిత సహస్రనామం చదువుకొని అలా పూజ చేసుకోవచ్చండి. ఉదయం పంచోపచార పూజ చేసుకొని పాలు ఏదైనా నైవేద్యం పెట్టి మీరు సాయంకాలం ఎక్కువసేపు అమ్మతో గడపండి. అలా చేసుకున్న సరిపోతుంది. ఇంకా నియమాల విషయానికి వచ్చేస్తే ఇంకా మీరు కలశం పెట్టినా అఖండ దీపం పెట్టినా పెట్టినా మీరు ఈ 9 రోజులు అమ్మకు పూజ చేయాలనుకునేవారు ఇంట్లో నాన్ వెజ్ అయితే వండకూడదండి. పీఠం పెట్టినా పెట్టకపోయినా ఇంట్లోనైతే నాన్ వెజ్ ఈ 9 రోజులు వండకూడదు. ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, ఎవరితో గొడవలు పడకూడదు, ఎవరిని నిందించకూడదు, ఇంట్లో ఏడవకూడదు. ఈ 9 రోజులు ఆనందంగా చక్కగా అమ్మను ధ్యానిస్తూ అమ్మ పైన మనసు పెట్టి ఈ 9 రోజులు
అమ్మనే ఆరాధిస్తూ అమ్మనే మనసులో తలుచుకుంటూ ఉండాలి. ఇంకా కలశం పెట్టినాం, అఖండ దీపం పెట్టుకున్న వారైనా కూడా ఇవే నియమాలు పాటించాలి. కలశం అఖండ దీపం పెట్టకపోయినా కూడా ఇవే నియమాలు పాటించాలని, ఎందుకంటే అమ్మ పైనే మన మనసు అనేది పెట్టి ఈ 9 రోజులు ఎలాంటి చెడు ఆలోచనలకు పోకుండా అమ్మ పైనే భారం వేసి 9 రోజులు అమ్మ ధ్యాసలనే మనం గడపాలి. ఇలా చేసుకోండి. ఇంకా కలశం అఖండ దీపం పెట్టిన వారు ఇంకా ఇది 9 రోజులు పూజ చేసుకొని ఆఖరి రోజు అమ్మకు నిండుగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు అన్నీ అమ్మకు చీర సార అమ్మకు సమర్పించుకొని ఇంకా అమ్మకు ఉద్యాపన అంటే అమ్మను పంపించవచ్చు. అంటే శ్రీరామనవమి రోజు అన్నీ సమర్పించుకొని దశమి రోజు అన్ని అమ్మకు సమర్పించుకొని పీట అనేది తీసేయచ్చు. మనకు దశమి అంటే 10వ రోజు, ఆ రోజు మంగళవారం అవుతుంది. మీకు అమ్మవారిని పంపించడం ఇష్టం లేని వారు, అంటే మనకు నవరాత్రులే లెక్కకు వస్తాయి, మంగళవారం వచ్చినా శుక్రవారం వచ్చినా పీట అనేది తీసేయవచ్చు. కానీ మీకు అలా ఇష్టం లేని వారు దశమి రోజు అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు ఇచ్చుకొని, కుదిరితే ఒక ముత్తైదుకైనా పసుపు కుంకుమలు ఇచ్చుకోండి. అది కూడా వీలు కాని వారు ఒక టెంపుల్కి వెళ్ళి ఒక బ్రాహ్మణునికి స్వయం పాక దానం ఇచ్చిన ఈ వ్రతం చేసిన ఫలితం వస్తుంది. అలా చేసుకోండి. ఇంకా అమ్మవారికి చీర పెట్టలేని వారు 2 జాకెట్ పీసులు పెట్టైనా పెట్టి పసుపు కుంకుమలు అనేది ఇచ్చుకోండి. మీకు ఎలా వీలైతే అలా పూజ అనేది చేసుకోండి. 9 రోజులు వీలు కాని వారు ముందు 3 రోజులైనా చేసుకోండి, ఆఖరి 3 రోజులైనా చేసుకోండి, ముందు 5 రోజులైనా చేసుకోండి, ఆఖరి 5 రోజులైనా చేసుకోండి. కనీసం ఒక్క రోజైనా అమ్మకు పూజ అనేది చేసుకొని మీరు మనస్ఫూర్తిగా ఎన్ని రోజులు వీలైతే, ఒక్క రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు అమ్మ ఆరాధన చేసుకోండి. ఆఖరి అంటే నవమి రోజు కూడా అమ్మను ఆరాధించుకోవచ్చు. శ్రీరామనవమి రోజు కూడా శ్రీరాముని అమ్మను కలిపి కూడా ఆ ఒక్క రోజు కూడా అయినా అమ్మ ఆరాధన అనేది చేసుకోండి. అమ్మ కూడా శ్రీరాముని వంశంగా చెప్తారు కాబట్టి ఇద్దరిని కలిపి నవమి రోజు కూడా పూజ అనేది చేసుకొని దశమి రోజు పీట అనేది తీసేయండి. కానీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అందరూ అమ్మను ఆరాధించి అమ్మ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.